హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ అండి అందరికీ. ప్రతిరోజు నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతము. ముందుగా మన మందిరంలోనే అర్చా విగ్రహాలను ఒకసారి స్మరించుకుందాం. జై జగన్నాథ్, బల్దేవ్, సుభద్రామాయి, సుదర్శన్ కి జై, వామన్ దేవ్ కి, పరశురాం భగవాన్ కి, రాధా మాధవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తిలో 15 మరియు 16 శ్లోకాన్ని చూద్దామండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడునూ తిరిగిరారు. నెక్స్ట్ 16వ శ్లోకము. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకమును మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వ లోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమున చేరినవాడు పునర్జన్మను పొందడు. మనకి శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో అర్జునుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉన్నారండి. ముందుగా ఆయన అడిగిన 7 ప్రశ్నల్లో 6 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 5వ శ్లోకం నుంచి 7వ ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇందులో మొత్తం మనకి శ్రీకృష్ణ భగవానుడు చివరి సమయంలో ఏ విధంగా అంత్యకాలంలో మన భావన ఎలా ఉంటే మనం ఎవరిని చేరుకోగలం దాన్ని గురించి, అయితే ముఖ్యంగా అసలు మనం భగవంతుణ్ణి ఎలా చేరుకోవచ్చు, దానికి మన భావన, మన భక్తి ఎలా ఉండాలి, అప్పుడు మనం ఏం చేరుకోవచ్చు, ఎలా చేరుకోవచ్చు, సాధనా మార్గాలని మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే 9వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు కూడా మనము కేవల భక్తిని గురించి చర్చించాము. మొత్తము యోగ మిశ్రిత భక్తిని గురించి చర్చించాము. అంతకు ముందు యోగ మిశ్రిత భక్తిలో అష్టాంగ యోగం ద్వారా ఈ మొత్తం షట్చక్ర యోగాన్ని ఆ సాధన చేయడం ద్వారా భ్రూమధ్యం నుంచి అంటే కనుబొమ్మల మధ్య నుంచి ఏ విధంగా ఒక యోగి, అంటే ఇక్కడ అష్టాంగ యోగి అండి, అష్టాంగ యోగి ఏ విధంగా తన ఆత్మని బయటికి పంపించి భగవద్ధామానికి చేరుతాడో మనం చూసాం. ఆ తరువాత అర్జునుడికి అనిపించింది ఇది చాలా కష్టమైన విధానము అని. అర్జునుడికే కాదండి, ఎవరికైనా ఇది చాలా కష్టమైన విధానం. అయితే శ్రీకృష్ణ భగవానుడు తర్వాత మనకి వివరిస్తున్నారు, అది నిజమే, అది చాలా కష్టమైన విధానమే. అందుకని మీకు ఇంకొక మార్గం ఉంది, అది చాలా సులభమైన మార్గము, దాన్ని వివరిస్తాను అని చెప్పి 14వ శ్లోకం నుంచి కేవలం అనన్య భక్తిని గురించి మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? ఈ శ్లోకంలో అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశః
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తాయు నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించిన వానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణముగా నేను సులభుగా లభ్యమై ఉన్నాను అని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నాడు. అనన్య చిత్తముతో నన్ను స్మరించిన వారికి నేను ఆ స్మరిస్తూ భక్తియుత సేవ చేయడం ద్వారా నేను సులభముగా లభ్యమై ఉన్నాను అని చెప్తున్నారు 14వ శ్లోకంలో. అయితే ఇక్కడ ఇంతవరకు శ్రీకృష్ణ భగవానుడు మనకి ఏమేమి వివరించారండి? ఇప్పుడు మనం చూసాం. అంతకు ముందు ఇప్పుడు మనకి చెప్పేది మొత్తం కూడా భక్తి యోగం. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా భక్తి యోగాన్ని వివరిస్తున్నారు. ఆ భక్తి యోగంలో కూడా కేవల భక్తి అనేది ఎన్ని రకాలుగా చేయవచ్చో కూడా మళ్ళీ వివరించారనమాట. అందుకని ముందు మనకేం చెప్పారంటే 7వ అధ్యాయము 16వ శ్లోకంలో చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్మ మిశ్రిత భక్తి గురించి చెప్పారు. 7వ అధ్యాయం 16వ శ్లోకంలో. ఆ తరువాత జనా మరణ మోక్షాయ మామాశ్రి మామాశ్రిత్య యతంతి మే. ఇది 7వ అధ్యాయము మరియు 29వ శ్లోకం. ఈ శ్లోకంలో జ్ఞాన మిశ్రిత భక్తి గురించి చెప్పారనమాట. అయితే మనకి 13వ శ్లోకంలో 8వ అధ్యాయం 13వ శ్లోకంలో యోగ మిశ్రిత భక్తి అంటే అష్టాంగ యోగులు ఏ విధంగా భగవంతుణ్ణి చేరవచ్చో మనకి వివరించారు. అయితే ఇప్పుడు 14వ శ్లోకంలో మనకు వివరిస్తూ ఉన్నారు అనన్య భక్తి. అనన్య భక్తి, కేవల భక్తి. అంటే ఇందులో కేవలం భక్తి మాత్రమే ఉంది. కర్మ కలిసి లేదు, జ్ఞానము లేదు, మరియు యోగము లేదు. అంటే అష్టాంగ యోగం. ఈ 3 మిశ్రితం కాకుండా కేవల భక్తి, అనన్య భక్తిని గురించి శ్రీకృష్ణ భగవానుడు మనకి వివరిస్తూ ఉన్నాడన్నమాట. ఎవరికైతే అంత అనన్య భక్తి ఉండి కేవలం భగవంతుడిని స్మరిస్తూ ఆయనకు భక్తియుత సేవని చేయడం వలన ఆయననే పొందవచ్చు అని మనకి ఈ 14వ శ్లోకంలో వివరించారు. ఎవరైతే ఆ విధంగా అనన్య భక్తి చేస్తారో ఆ విధంగా భక్తి చేయడం అంట చాలా సులభం అంట. సులభః పార్థ అని చెప్తున్నాడు. అంటే సులభమైన మార్గం. అంటే ఇంతకంటే సులభమైన మార్గం ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. ఎందులో చెప్తున్నారిది? భక్తి యోగంలో శ్రీకృష్ణ భగవానుడు కేవలం భక్తిని గురించి వివరిస్తూ, ఇందులో అనన్య భక్తి, కేవల భక్తిని గురించి చెప్తున్నారు. మనం ఏమనుకుంటాం? ఇవన్నీ విన్నాక ఈ అనన్య భక్తి, కేవల భక్తి చాలా కష్టమైన పద్ధతి. ఎందుకంటే ఆ పదం ఎలా ఉందండి? అనన్యం. అంటే కృష్ణుడు తప్ప ఇంకొకటి వేరే ఆలోచనే లేదు. మరి ఇది చాలా కష్టం గదండీ! అని మనం అనుకోవచ్చు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? ఇదే చాలా సులభమైన పద్ధతి. కేవలం నన్ను స్మరించు. కేవలం నన్ను స్మరించి నాకు భక్తియుత సేవ చేయడం ద్వారా నువ్వు సులభంగా నన్ను పొందవచ్చు. అని ఇక్కడ అనన్య భక్తిని గురించి వివరిస్తూ ఇది చాలా సులభమైన మార్గం అని చెప్పారు. ఎవరైతే ఈ మార్గాన్ని అవలంబిస్తారో మనకి చతుశ్లోకి భగవద్గీతలో 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాము యాంతితే. అంటే ఎవరైతే అనన్య భక్తితోని భగవంతుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తారు, స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతుణ్ణి చేరుకునే విధానాన్ని ఆయనే చెప్తాడంట. దదామి బుద్ధి యోగంతం. మన మనసులో గనక కోరిక ఉంటే మనకి ఏమీ తెలియకపోయినా పర్వాలేదు. ఆ జ్ఞానాన్ని కూడా మనకు భగవంతుడే ఇస్తుంటాడు. నీకు కృష్ణ భక్తి కావాలనుందా? నువ్వు భక్తిలో పురోగతి చెందాలనుందా? ఈ జన్మ మృత్యు చక్రం నుంచి తప్పించుకోవాలనుందా? నీకు తెలివితేటల్ని, జ్ఞానాన్ని నేనే ఇస్తాను అని చెప్తున్నాడు కృష్ణుడు. ఆ విధంగా అనన్య భక్తిని గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన తర్వాత, సరే అర్జునుడికి అనిపించింది. సరే మేము ఇంత అనన్య భక్తిని చేయడం వలన మరి మాకొచ్చే లాభం ఏంటి? మనం ఏం అడుగుతాం? ఎప్పుడైనా మనకు లాభం కావాలి. కదండీ! నాకు లాభం లేకపోతే మనం ఏమి కూడా చెయ్యం. మరి ఇంత శుద్ధ భక్తి, అనన్య భక్తి ఎంతో సులభమని చెప్తున్నారు. ఇది కేవల భక్తి అంటున్నారు. ఒకవేళ దీన్ని ఆచరించడం వలన మాకు వచ్చేది ఏంటి? అనేది ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తూ ఉన్నారనమాట. అయితే లాభం ఏంటి అని అడిగిన తరువాత అంటే ఆయన మనసులో ఆలోచన. మన ఆలోచన కూడా అలానే ఉంటుంది కదా!
దానికి 15వ శ్లోకాన్ని వివరించారు శ్రీకృష్ణ భగవానుడు. ఏమంటున్నాడు? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. మాముపేత్యత మాముపేత్య అంటే నన్ను పొంది శ్రీకృష్ణ భగవానుడిని పొందమని చెప్తున్నారు. ఎలా అంట? ఎవరు పొందుతారంట? మనకిక్కడ వివరిస్తున్నారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతః. అంటే శ్రీకృష్ణ భగవానుడిని పొందడం వలన మళ్ళీ మనకు పునర్జన్మ ఉండదు. ఈ దుఃఖాలయానికి తిరిగి రాము. అప్పుడు మనకి చెప్తున్నారు, ఆ విధంగా నన్ను పొందొచ్చు. ఎవరు పొందుతున్నారంట? మహాత్మానః. మహాత్ములు పొందుతున్నారంట. ఆ తర్వాత ఏమంటున్నారు? సంసిద్ధిం. ఆ విధంగా మహాత్ములు నందు పొందడం వలన వాళ్ళు సంపూర్ణత్వాన్ని పొందుతున్నారు. వాళ్ళు పరమాంగతః అంటే నన్నే చేరుకుంటున్నారు అని శ్రీకృష్ణ భగవానుడు మనకి వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్పారు? ముఖ్యమైన పదం ఏమిటంటే ఇక్కడ మహాత్మానః, మహాత్మానః అంటున్నారు. ఈ మహాత్మా అని మనం ఎప్పుడు విన్నామండి? మనము 7వ అధ్యాయం 16వ శ్లోకంలో కూడా చెప్పాం. 19వ శ్లోకంలో ఏమంటున్నారు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాంనాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అంటే ఎవరైతే వాసుదేవుడే సర్వస్వం అని అనుకుంటారో వాళ్ళెవరండి? మహాత్ములు అని చెప్పారు. ఆ తరువాత మహాత్ములు అంటే ఏమిటండి? అది మనం డెఫినిషన్ చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఈ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారు? నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతః. అంటే ఇక్కడ కూడా మనకేం చెప్తున్నారు? మహాత్ముల గురించి చెప్తున్నారు. మళ్ళీ ఆ తరువాత మనకి 9వ అధ్యాయము 21 శ్లోకంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః. అంటే ఎవరైతే మహాత్ములో వాళ్ళు దైవీ ప్రకృతిని ఆశ్రయించి, ఆ దైవీ ప్రకృతి ద్వారా నన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారు మహాత్ములు. ఇక్కడ మహాత్ములు అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే తన భాష్యంలో, ఎవరైతే శుద్ధ భక్తులో, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి అనన్య భక్తిని చేస్తారో వారు మాత్రమే మహాత్ములు. శుద్ధ భక్తులు కాకుండా ఇంక ఎవరు కూడా మహాత్ములు కాదు. ఇది ఎందులో చెప్పారండి? మనకి భగవద్గీతని 3 భాగాలుగా చేస్తే ముందు జ్ఞాన యోగము, ఆ తర్వాత భక్తి యోగము, ఆ తరువాత మనకి ముందుగా మన కర్మయోగము, భక్తి యోగము, ఆ తరువాత జ్ఞాన యోగము. ఈ ముందు 6 అధ్యాయాలు కర్మయోగంలో గాని, చివరి 6 అధ్యాయాలు జ్ఞాన యోగంలో కానీ, ఈ మహాత్మ అనే పదాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఉపయోగించలేదు. కేవలం 7, 8, 9 అధ్యాయాల్లో ఉపయోగించారు మహాత్ముల గురించి. అంటే మహాత్ములు అంటే కేవలం భక్తులే. కృష్ణుడు ఇంకా చెప్తున్నారు. నేను చెప్పేది కేవలం భక్తిని గురించే. మొత్తం భగవద్గీత యొక్క సారం ఏమిటి? భక్తి మాత్రమే. భక్తి కాకుండా వేరే విషయము చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఎన్ని మార్గాలున్నాయో వివరించాలనుకుంటున్నాను కాబట్టి నేను మొత్తం వివరిస్తున్నాను. కానీ ముఖ్యమైన మార్గము భక్తి మార్గము. ఆ భక్తి మార్గాన్ని అవలంబించే శుద్ధ భక్తులు మహాత్ములు అని వివరిస్తున్నారు. అయితే మహాత్మ అంటే ఏమిటండి? మహాన్ ఆత్మ. ఏమిటి మహాన్? ఇప్పుడు మనము మహాత్మ అనే పదానికి మనము ఆపోజిట్ వర్డ్ చూస్తే దురాత్మ. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తారో, ఆయనకి సర్వస్వ శరణాగతి పొందుతారో, కృష్ణుడికి దగ్గర కావాలని ప్రయత్నం చేసేవారు మహాత్ములు. కృష్ణుడికి దూరం కావాలని అంటే కృష్ణుడి వైపు చూడకుండా వేరే వైపు చూస్తూ ఉంటారు. వారే దురాత్ములు. కృష్ణుడి వైపు చూసేవారు మహాత్ములు. కృష్ణుడి వైపు కాకుండా వేరే ఎటువైపు చూసినా కానీ వారు దురాత్ములు అని చెప్తున్నారు. మహాత్మ అంటే ఎప్పుడైతే వాళ్ళ లోపల ఉన్న చైతన్యము అనేది ఎన్నో అనర్థాలతోని కూడుకొని ఉంటుంది. కృష్ణుడిని చేరుకోవడానికి వాళ్ళు భక్తియుత సేవని ప్రారంభించి, వాళ్ళు అనర్థాలని పోగొట్టుకొని, వాళ్ళ చైతన్యం పరిశుద్ధం అవుతూ ఉన్నప్పుడు, వాళ్ళ చైతన్యం ఎప్పుడు పరిశుద్ధం అవుతుందో, వాళ్ళకి కృష్ణుడి యొక్క అనన్య భక్తి వస్తుంది. వారు మాత్రమే మహాత్ములు.
మహాత్ములు కాకుండా కృష్ణుడి వైపు చూడకుండా అన్యమైన వైపు అంటే వేరే వైపు చూసే వాళ్ళందరూ కూడా దురాత్ములు. మహాత్ములు కేవలము కృష్ణుణ్ణి మాత్రమే స్మరిస్తారు. ఆయన్ని మాత్రమే చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విధంగా ప్రయత్నం చేసే ఇటువంటి గొప్ప వారిలో వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఇప్పుడు చూడండి మనము మన ఆత్మ ఇంకొకటి చూడవచ్చు. మన ఆత్మ ఎలా ఉంటుంది? మహా అంటే చాలా గొప్పది. అంటే చాలా తక్కువది ఏమిటి? అంటే చిన్నది. చిన్నది అంటే లఘు ఆత్మ. ఇప్పుడు మన ఆత్మ ఎలా ఉంటుంది అంటే, మన ఆత్మ చుట్టూ శరీరం ఉంటుంది. ఆత్మ మధ్యలో ఉంటుంది. దాని చుట్టూ శరీరం వ్యాపించి ఉంటుంది. అటువంటి ఆత్మ గురించి ఏం చెప్పారు మనకి? అది ఎప్పుడూ కూడా దేహినో అస్మిన్ యథా దేహే. అంటే ప్రతి జీవి కూడా దేహాలని మారుస్తూ ఉంటాడు. దేహం అనేది మారుతూ ఉంటుంది. కానీ లోపల ఉన్న ఆత్మ మాత్రము నా హన్యతే హన్యమానే శరీరే. అంటే ఎప్పుడు కూడా మారదు. దాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. అటువంటిదేమో ఆత్మ. దేహం ఎప్పుడు నశిస్తుంది, మారిపోతుంది. అది శరీరం. ఇటువంటి పరిస్థితిలో ఎవరు ఉంటారో వాళ్ళు లఘు ఆత్మలు. అంటే వాళ్ళకి శరీరం యొక్క చైతన్యం మాత్రమే ఉంటుంది. ఈ శరీరం యొక్క చైతన్యంలోంచి బయటికి వచ్చి శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడని ఆయనకు అనన్య భక్తిని చేసిన వాళ్ళు మహాత్ములు అవుతారు. అప్పుడు అలా మహాత్ములు అవ్వడం వలన వాళ్ళు ఏం ఏం పొందుతారంట? మహాత్మ స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళకి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. వాళ్ళు మాముపేత్య పునర్జన్మ. అంటే వాళ్ళు నన్నే పొందుతారు. వాళ్ళకి పునర్జన్మ. మళ్ళీ జన్మ ఉండదు. ఇక్కడ ఇంకేం చెప్పారు? దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయమైన అశాశ్వతమైన ఈ జగత్తులోకి మళ్ళీ పునర్జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఈ భౌతికమైన లోకాన్ని గురించి వివరిస్తున్నారు. అది ఎలా ఉంటుందంట? ఒకటేమో దుఃఖాలయము, రెండేమో అశాశ్వతము. ఈ 2 గుణాలు ఉన్నాయంట ఈ భౌతికమైన లోకానికి. మనము ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఏమిటది? దుఃఖాలయం అంటే గ్రంథాలయంలో గ్రంథాలు ఎలా ఉంటాయి? దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడో దుఃఖాలయంలో కేవలం దుఃఖం మాత్రమే ఉంటుంది. ఇంకొకటి ఇది అశాశ్వతమైనది. మరి ఈ దుఃఖాలయము ఈ 2 గుణాలని కలిసి ఉన్న ఈ దుఃఖాలయము పూర్తిగా ఇక్కడ మొత్తం ఎలా ఉంటుందంట? జన్మ, మృత్యు, జరా, వ్యాధితోనే నిండి ఉంటుంది. దుఃఖాలయము అశాశ్వతము. మరి ఇక్కడ ఉన్న ఇంకొకటేమిటండి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. మనం ఇక్కడ సుఖంగా ఉన్నాము అని భ్రమపడుతూ ఉన్నాం. కానీ ఇక్కడ సుఖం అనేది లేదు. సుఖం అనేది తాత్కాలికం. అంటే కొంత భాగమే మనం సుఖం. మళ్ళీ వెంటనే దుఃఖంలోకి వెంటనే వెళ్తుంటాం. ఎందుకంటే ఇది దుఃఖాలయం. ఆ తరువాత ఈ దుఃఖాలయంలో మనము జన్మ పుట్టడం వలన, మృత్యు మరణం వలన, జర ముసలితనం వలన, వ్యాధి అంటే అనారోగ్య సమస్యల వలన, పుట్టుక వలన, మరణం వల్ల. పుట్టుకతో అంటే పుట్టేటప్పుడు తల్లి గర్భంలో శిశువు ఎంతో బాధపడుతూ ఉంటాడు. మరణము ఒకేసారి 40,000 తేళ్లు కుట్టినంత బాధ కలుగుతుంది. ఆ తరువాత ముసలితనం ఎవరికైనా కష్టమే, వ్యాధి ఎవరికైనా కష్టమే. ఈ కష్టాల వలన మళ్ళీ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక కష్టాలు కూడా పడుతూ ఉంటాడు ప్రతి జీవి. ఆధ్యాత్మిక అంటే మన వలన మనకొచ్చే కష్టము, ఆది భౌతిక చుట్టుపక్కల వాళ్ళ వల్ల వచ్చే కష్టము. అది ఒక సూక్ష్మ క్రిమి అంటే ఒక దోమ వల్లే వచ్చినా కానీ ఆది భౌతికనే. ఆది దైవిక అంటే ప్రకృతి వైపరీత్యాల వలన. ఇటువంటి దుఃఖాలయంలో ఉండి మనం వీటన్నిటిని కూడా అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడేం చెప్పారు? దుఃఖాలయం అశాశ్వతం. నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతః అన్నారు. సంసిద్ధిం అంటే నన్ను పొందు. ఎప్పుడు పొందుతారంట శ్రీకృష్ణ భగవాన్ని? అంటే అప్పుడు మనలో ఈ మార్పు రావాలి. ఏమిటది అంటే ఎప్పుడైతే మనము జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ మరియు కర్మల గురించి ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి భౌతికమైన లోకంలోకి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. సరే ఇక్కడ నాప్నువంతి నన్ను పొందు అన్నారు. ఎప్పుడు పొందగలం? మనము మన శరీరం వేరు, ఆత్మ వేరుగా ఉన్నంత కాలము
మనం కృష్ణుడిని పొందలేం. మరి ఎప్పుడు పొందుతాము? ఆత్మ ఆధ్యాత్మికమైనది. శరీరం భౌతికమైనది. ఎప్పుడైతే ఈ భౌతికమైన శరీరం మనకి పోయి, ఆధ్యాత్మికమైన శరీరం వస్తుందో, అప్పుడు మనం కృష్ణుడిని పొందవచ్చు. కృష్ణుడిని పొందే స్థితి మనకి పరిస్థితి అటువంటి స్థాయికి మనం చేరుకున్నప్పుడు మనకు ఆధ్యాత్మికమైన శరీరం వస్తుంది. ఈ ఆధ్యాత్మికమైన శరీరం సచ్చిదానంద స్వరూపం. ఆత్మ ఆధ్యాత్మికమే, శరీరము ఆధ్యాత్మికమే. అటువంటి స్థితిలో మళ్ళీ తిరిగి ఈ భౌతికమైన లోకానికి మళ్ళీ మనము తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మనము పరమ సిద్ధిని పొందగలం. ఏమన్నారు చూడండి ఇక్కడ పరమాగతః. సంసిద్ధిం పరమాంగతః. అంటే పరిపూర్ణ సిద్ధిని పొంది అంటే అంతకు మించి ఉన్నతమైన సిద్ధి అనేది లేదన్నమాట. అటువంటి సిద్ధిని ఎవరు పొందుతారో వాళ్ళు భగవంతుణ్ణి చేరుకోగలరు. ఇక్కడ మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తూ ఉన్నారు. అసలు అత్యున్నతమైన సిద్ధి అంటే ఏమిటి? ఇప్పుడు మనము సాధారణంగా మనకి కృష్ణ చైతన్యంలోకి రాకముందు ఏమనుకుంటారంటే అత్యున్నతమైన సిద్ధి ఏమిటి? ముక్తిని పొందడం. అది ఏ ముక్తి అనే జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదనమాట. ముక్తిని పొందాలి అంటే వాళ్ళు బ్రహ్మలోకంలో ఐక్యమైపోవచ్చు. మరి సాయుజ్య, సాలోక్య, సారూప్య, సాష్టి ఏదైనా సరే. ఏదో ఒక ముక్తిని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అదే అత్యున్నతమైంది అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ముక్తులన్నీ వద్దు నేను భగవద్ధామానికి వెళ్ళాలనుకుంటారు. అంటే ఆధ్యాత్మిక లోకము, అది వైకుంఠ లోకము మరియు గోలోక బృందావనము. ఈ గోలోక బృందావనానికి చేరుకోవడానికి, వైకుంఠ లోకానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి భక్తుడు కూడా. కానీ ఈ మహాత్ములు వాళ్ళలో భక్తి ఎంతగా పెరిగిపోతుంది అంటే, వాళ్ళకి భక్తి అనేది ఎంతో పెరుగుతూనే ఉంటుందంట. ఎలా అంటే, ఇప్పుడు ఒక లోబి ఉన్నాడనుకోండి, ఆ లోబి ఎలా ఉంటాడు అంటే, వాళ్ళకి వాళ్ళ ఉన్న డబ్బులని, వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని వాళ్ళ అవసరానికి కూడా ఉపయోగించుకోరు. ధనం మీద అంత వ్యామోహం ఉంటుంది. వాళ్ళని లోబులు అంటారు. ఆ లోబికి ఇంకా ధనం ఎక్కువొచ్చిందనుకోండి, వాళ్ళలో ఉన్న ఈ లోభత్వం అనేది పోతుందేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఎంత ధనం పెరిగినా వాళ్ళ లోభత్వం అనేది పోదు. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలానే భక్తుడికి కూడా భగవంతుడి మీద భక్తి అనేది పెరుగుతూనే ఉంటుందంట. అది ఎంతగా పెరుగుతుందంటే ఎంతో గాఢమైన, లోతైన భక్తి. అనన్య భక్తి కేవల భక్తితోని భగవంతుడిని భక్తుడు ఆరాధిస్తూనే ఉంటాడు. ఈ ప్రేమ, ఈ భక్తి అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ, ఇంతే భక్తి అని మనం చెప్పలేం. అటువంటి శుద్ధ భక్తులు భగవద్ధామం కూడా కోరుకోరు. ఏం కోరుకుంటారంటే, వాళ్ళకి కోరిక అనేది ఉండదు. భగవద్ధామం కోరుకోవాలి అనుకోవడం ఎంతో ఉన్నతమైంది. గోలోకధామం, ఆధ్యాత్మిక ధామం. కానీ వాళ్ళకి అసలు అటువంటి ఆలోచన కూడా రాదు. కేవలం మేము భగవంతుడికి సేవించుకుంటే చాలు. కేవలం మా అనన్య భక్తి ద్వారా భగవంతుడు మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని ప్రేమించాలి. ఆయన సేవ చేసుకునే భాగ్యం మాకిస్తే చాలు అని ఇంకా మహాత్ములు కోరుకుంటూ ఉంటారనమాట. అందుకనే వారు వాళ్ళ సేవ కోసమే మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తారు. మనలాంటి వాళ్ళందరినీ బద్ధజీవుల్ని ఉద్ధరించడానికి. అటువంటి భక్తిని గురించి అటువంటి భక్తులు కోరుకునే స్థానాన్ని గురించి మనకి 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. అప్పుడు అర్జునుడికి మనసులో అనిపించింది. సరే మరి నువ్వు చెప్తున్నావు దుఃఖాలయం అశాశ్వతం వద్దు. భగవద్ధామానికి చేరమని చెప్తున్నావు. అయితే ఈ భగవద్ధామం కాకుండా గోలోకధామము, ఆధ్యాత్మిక లోకమైన వైకుంఠ ధామం కాకుండా ఇంకా ఏం లోకం లేదా? ఇంకా అసలేమన్నా మార్గాలున్నాయా? ఇంకేమేం లోకాలున్నాయి? ఒకవేళ అక్కడికెళ్తే ఏం జరుగుతుంది? అని అర్జునుడి మనసులో వచ్చిన ప్రశ్నకి 16వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నారు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినో అర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఇక్కడ ఏమంటున్నారండి? ఆ బ్రహ్మ భువనార్లోక అంటే ఇక్కడేమంటున్నారు? బ్రహ్మ భువనార్లోక. ఆ బ్రహ్మ భువనార్లోక.
ఇక్కడ ఏమిటి భువన అంటే భవన్. ఇప్పుడు మనం ఏం భవన్ అంటాం? రాష్ట్రపతి భవన్ అంటే ఏమిటి? రాష్ట్రపతి ఉండే స్థానం. అంతే కదండీ! రాష్ట్రపతి ఎక్కడ ఉంటాడో ఆ ప్రదేశానికి రాష్ట్రపతి భవన్ అంటారు. ఇక్కడేమంటున్నారు? ఆ బ్రహ్మ భువనాల్లోక. ఇక్కడేమంటున్నారు? బ్రహ్మ భువన్ అంటే బ్రహ్మదేవుడు ఉండే స్థానం. అది బ్రహ్మలోకము. ఇక్కడ మనకేం చెప్పారు ఇక్కడ? ఆ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మలోకము అని ఎందుకు వివరించారు అంటే, అంటే అంతవరకు బ్రహ్మలోకం వరకు. ఒకవేళ నువ్వు బ్రహ్మలోకం వరకు చేరుకున్నా గాని, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నో అర్జున. అంటే మళ్ళీ, మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. మళ్ళీ, మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఒకవేళ నువ్వు నన్ను పొందితే ఓ కౌంతేయ పునర్జన్మన విద్యతే. మళ్ళీ పునర్జన్మని పొందాల్సిన అవసరం రాదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆ బ్రహ్మ భువనాల్లోకాలో మనకు వివరిస్తున్నారు. బ్రహ్మలోకం వరకు ఏమేం లోకాలున్నాయంట? ఇవన్నీ కూడా భౌతికమైన లోకాలు. ఆధ్యాత్మికమైన లోకాలు కావు. బ్రహ్మలోకం వరకు కూడా భౌతికమైన లోకాలే. అయితే ఎలా విభజించారు వీటిని? అంటే మనం చెప్తాం. ఓం భూర్భువ స్వహ అంటే ఓం భూర్భువ స్వహ. ఇక్కడ స్వహ అంటే పైన లోకాలు. భూలోకం కంటే పైన లోకాలు. భువః ఓం భూర్ అంటే కింద పాతాళ లోకాలు. భువః అంటే భూలోకము. స్వహ అంటే స్వర్గలోకాలు. అంటే స్వర్గలోకం పైన కూడా ఇంకెన్నో లోకాలున్నాయి. అవన్నిటిని కూడా స్వర్గలోకాలు, ఉన్నత లోకాలని చెప్తున్నారు. స్వర్గలోకం నుంచి బ్రహ్మలోకం వరకు మరియు భూలోకము, ఈ కింద పాతాళ లోకాలు. ఈ అన్ని లోకాలని కలిపి కూడా భౌతికమైన లోకాలే. ఈ భౌతికమైన లోకంలో ఎలా ప్రకాశిస్తాయి ఇవి? అంటే సూర్యుడి యొక్క వెలుగు ద్వారానే వాటికి వెలుగు అనేది వస్తుంది ఈ లోకంలో. సూర్యుడి వెలుగు లేకుండా అక్కడ వెలుగనేది ఉండదు. వీటినే భౌతికమైన లోకాలు అని చెప్తారు. అయితే ఆధ్యాత్మిక లోకంలో సూర్యుడి యొక్క వెలుగుతోని ఏ విధమైన ప్రాముఖ్యత లేదు. సూర్యుడి యొక్క వెలుగు అవసరం లేదు. స్వయం ప్రకాశాలు మొత్తం ఆధ్యాత్మిక లోకాలు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ వెలుగు? భగవంతుడి యొక్క దివ్యమైన శరీరం నుంచి వచ్చే వెలుగే, ఆ వెలుగే ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ మొత్తము ఆధ్యాత్మిక లోకాలు అన్నీ కూడా ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయన్నమాట. కారణము ఇప్పుడు ఒక సూర్యుడి యొక్క వెలుగుతోని ఆధ్యాత్మిక లోకాలన్నీ మనకి ప్రకాశవంతం అవుతున్నాయి. కానీ భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చే వెలుగు ఎంత వేల రెట్లు, కోటి రెట్లు ఎక్కువగా ఉంటుందంటే, మనము చెప్పలేము ఎంత కాంతివంతంగా ఉంటుందని. భౌతిక లోకాలు ఈ 14 లోకాలని సూర్యుడి వెలుగుతో నిండిపోతున్నాయి. కానీ ఆధ్యాత్మిక లోకాలు ఇంతకంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. మొత్తం భౌతికమైన లోకాలు అన్ని విశ్వాలు ఇది మనది ఒక విశ్వం. అన్ని విశ్వాలు కూడా 1/4 వంతు. ఆధ్యాత్మికమైన లోకాలు ఈ మొత్తము సృష్టి మొత్తంలో ఆధ్యాత్మిక లోకాలు 3/4 వంతు. అన్ని ఆధ్యాత్మిక లోకాలకి భగవంతుడి నుంచి వచ్చే వెలుగే ఆధారం. అటువంటిది ఆధ్యాత్మికమైన లోకము. అయితే అటువంటి లోకంలోకి నువ్వు వెళ్ళినా కానీ అక్కడ ఏం పొందొచ్చంట? మనకి వివరిస్తున్నారు. ఇప్పుడు ఈ భూలోకంలో మనం ఉన్నామనుకోండి. మనకి ఏం కోరుకుంటాం ఎక్కువగా? ఎంతో డబ్బు కావాలి. ఎంత డబ్బు అంటే, నేను, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ తరతరాలు కూర్చొని తిన్నా కానీ, తరిగిపోనంత ఆస్తి కావాలి నాకు అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంత ఆస్తి ఉండాలి, ఎంతో జ్ఞానం ఉండాలి, మంచి చదువుండాలి, తెలివితేటలుండాలి, అందమైన భార్య ఉండాలి. అది మనం కోరుకునేది. అది భూమి మీద ఉన్న కోరుకునే అత్యంతమైన సుఖము. అంతకంటే 100 రెట్లు సుఖము స్వర్గలోకంలో, దేవతాలోకాల్లో దేవతలు అనుభవిస్తూ ఉంటారంట. ఆ దేవతలు అనుభవించే కంటే అత్యంత సుఖము 100 రెట్లు ఎక్కువ సుఖాన్ని ఇంద్రుడు అనుభవిస్తూ ఉంటాడంట. ఇంద్రుడి కంటే ఎక్కువ సుఖము 100 రెట్ల సుఖము మనకి బ్రహ్మలోకంలో ఉంటుందంట. అయితే ఈ బ్రహ్మలోకం కంటే కూడా ఎన్నో వేల రెట్లు ఎక్కువ అత్యంత సుఖము మనకి భగవద్ధామము గోలోక వృందావనంలో ఉంటుంది.
అక్కడ ఎంత సుఖంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అనేది మనకి కొలమానం చెప్పడానికి లేదండి. ఇది మనకు తెలిసిన మనకున్న జ్ఞానంలో కొంత కొలమానం అంతే. అక్కడ ఎంత సుఖంగా ఉండొచ్చనే దానికి అసలు కొలమానమే లేదు. అటువంటిది భగవద్ధామము. ఇవన్నీ కూడా మిగిలిన అన్ని ధామాలు. భౌతికమైన లోకంలో ఉన్న అన్ని ధామాలు కూడా. అయితే ఇక్కడ మనకు చెప్తున్నారు. ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తి నో అర్జున. అంటే పునరావృత్తి. అంటే తిరిగి వస్తారనమాట. ఎలా వస్తారు? అంటే ఇప్పుడు మన దగ్గర కొంత ధనం ఉందనుకోండి. మనము మనకి లాటరీ తగిలి ఒక 10,00,000 రూపాయలొచ్చాయనుకోండి. ఆ 10,00,000 తీసుకొని మనము ఫారెన్ ట్రిప్‌కెళ్ళాము. 10,00,000 కూడా ఎంత ఫారెన్ ట్రిప్‌కెళ్తే 10,00,000 కూడా వెంటనే ఖర్చయిపోతాయి. ఖర్చయిపోయిన తర్వాత ఒక్క నిమిషమైనా మననెక్కడైనా ఉండనిస్తారా? వెంటనే తిరిగి ఎక్కడికి రావాలి? మన ఇంటికొచ్చేయాలి. మన ఇంటికి వస్తే మనకు మళ్ళీ ఇంకేదన్నా ఆధారం ఉంటుంది. మనం తీసుకొని పోయిన డబ్బంతా ఖర్చయిపోయింది. అయిపోగానే ఇంటికి తిరిగి రావాలి. అలానే మనము ఏ లోకానికి వెళ్ళినా అక్కడ మనం సంపాదించుకున్న పుణ్యమంతా కరిగిపోతే తిరిగి భూలోకానికి రావాల్సిందే. భూలోకానికి వచ్చి మళ్ళీ పుణ్యం సంపాదించుకుంటే మళ్ళీ వెళ్ళొచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం డబ్బు సంపాదిస్తే మళ్ళీ టూర్‌కి వెళ్ళొచ్చు. అలానే మళ్ళీ పుణ్యం సంపాదించుకుంటే ఉన్నత లోకాలకు వెళ్లి మనం మళ్ళీ అక్కడ సుఖాన్ని అనుభవించొచ్చు. అయిపోగానే మళ్ళీ భూలోకానికి రావాలి. ఇది ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రయత్నం అనేది ఎలా ఉంది అంటే, మనమందరం కూడా ట్రైన్ ఎక్కాం. ట్రైన్ ఎక్కినప్పుడు మనము ఏ డెస్టినేషన్‌కి వెళ్తాం? మనం ఎక్కడి వరకు టికెట్ తీసుకున్నామో అక్కడి వరకు వెళ్తాం. ఇప్పుడు మనము బృందావనం వెళ్ళాలి అని టికెట్ తీసుకున్నామనుకోండి. ఢిల్లీకి టికెట్ తీసుకున్నాం. ఢిల్లీ వరకే వెళ్తాం. ఢిల్లీకి వెళ్ళగానే వెంటనే మనము టికెట్ తీసుకోగానే వెంటనే అక్కడ ఢిల్లీలో ట్రైన్ దింపేస్తారు. ఇంక ట్రైన్‌లో మనని ఉండనివ్వరు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన ప్రయాణం అన్నమాట. మన ప్రయాణంలో భాగంగా మనం పుణ్యం సంపాదించుకొని స్వర్గలోకం వరకు టికెట్ తీసుకున్నామనుకోండి. ఆ స్వర్గలోకంలో మనని దింపేస్తారు. అక్కడ స్వర్గలోకంలోనే ఇంక మనం అక్కడ ఆగిపోవాలి. నేనింకా వెళ్ళాలండి అంటే మనని వెళ్ళనివ్వరు. మనని ఎక్కడ వెళ్ళనిస్తారు? ఎక్కడికి వెళ్తే మనని శాశ్వతంగా అక్కడే ఉండనిస్తారు? అంటే భగవద్ధామానికి వెళ్తే శాశ్వతంగా ఉండొచ్చు. ఎందుకు భగవద్ధామానికెళ్తే శాశ్వతంగా ఉండొచ్చు? అసలు ఆ లోకంతో మనకేం సంబంధం ఉంది? అంటే మనమెవరు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. అంటే మనమందరం కూడా భగవంతుడి యొక్క బిడ్డలం. భగవంతుడి యొక్క బిడ్డలం కాబట్టి మనం అక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఎంత కాలమైనా ఉండొచ్చు. ఇప్పుడు మనము అందరం కూడా మనందరిని కూడా తల్లిదండ్రులు పోషించారు. పోషించి పెద్ద చేసి తర్వాత మనం సెటిల్ అయ్యాక మనని బయటికి పంపించారు. నీ జీవితాన్ని నువ్వు బ్రతుకమ్మా అని. వివాహం చేసి బయటికి పంపించారు. ఒకవేళ అప్పుడు కూడా మన పరిస్థితి బాలేదనుకోండి, అప్పుడు నా పరిస్థితి బాలేదమ్మా అని మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వద్దంటారా అండి మనని? వద్దు అనరు. వాళ్ళకు చేతనైనంతగా మనల్ని చూసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అంటే ఏమిటి? మన ఇంటి దగ్గరికి, మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే, అక్కడ మనం ఎంత కాలమైనా ఉండొచ్చు. మన తల్లిదండ్రులకి ఎటువంటి ఐశ్వర్యం ఉంటుందో, అంత ఐశ్వర్యాన్ని మనం అనుభవించొచ్చు. దానికేం కొలమానం లేదు. తల్లిదండ్రులు నీకింతే ఇస్తా, ఇంతే ఐశ్వర్యంతో నువ్వు సుఖంగా ఉండు అనరు. వాళ్ళకి ఎంత స్థితి ఉంటే అంత స్థితితోని మనని సుఖంగా చూసుకుంటారు. అటువంటి భగవంతుడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంది. ఆయన ఐశ్వర్యం ఇంత అని మనం లెక్కగట్టగలమా? ఆయన దగ్గర ఎంత ఆనందం ఉంది. ఇంత ఆనందం అని చెప్పగలమా మనము? అంత ఐశ్వర్యాన్ని, అంత ఆనందాన్ని భగవద్ధామంలో భగవంతుడితో పాటుగా ఉండి ఎప్పుడూ అనుభవిస్తూ అక్కడే ఉంటాం. నా పుణ్యం అయిపోతుందేమో, నేను మళ్ళీ వెళ్ళాలేమో, నన్నెవరైనా పంపిస్తారేమో, నన్నెవరైనా ఏమన్నా అంటారేమో, ఆ తరువాత నా పరిస్థితి ఏమిటి? అనేది ఏది అక్కడ ఉండదు భగవద్ధామంలో. భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఆయనతో కలిసి పంచుకుంటూ ఆ భగవద్ధామంలో శాశ్వతంగా ఆయనతో పాటు అక్కడే ఉండిపోవచ్చు.
మనము అనన్య భక్తి వలన మనం పొందేది ఇది. ఎవరైతే అనన్య భక్తిని చేస్తారో, కేవల భక్తిని కృష్ణుడికి సర్వస్వ శరణాగతి ఆయనకు పొందుతారో, అప్పుడు మనము భగవద్ధామం చేరుకోవచ్చు. అది ముఖ్యమైన లాభం. ఒకవేళ నువ్వు ఇంకా ఏవైనా లోకంలో ఇటువంటి ఫెసిలిటీ ఉందా? అంటే అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు, "నువ్వు ఇంకే లోకానికి వెళ్ళినా, నువ్వు పుణ్యం ఖర్చయిపోంగానే మళ్ళీ భూలోకానికి వస్తావు. కానీ నా ధామం తిరిగి వస్తే మాముపేత్యతి కౌంతేయ పునర్జన్మన విద్యతే." అంటే పునర్జన్మ అనేది ఉండదు అని మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా అసలు ఏం చెప్తున్నాడు భగవంతుడు? నా లోకానికి రా, నా లోకానికి రా అని మనకి ప్రతి అధ్యాయంలో ఎక్కడో ఒక దగ్గర చెప్తూనే ఉంటారు. మొత్తం చూస్తే ఆయన ఏం చెప్తూ ఉంటారంటే, "నువ్వు నా బిడ్డవి, మమైవాంశో జీవలోకే. నువ్వు నా బిడ్డవి, నా అంశవి, నా లోకానికి రా, నా దగ్గర ఉండు. అక్కడ నీకే దుఃఖం రాకుండా నేను చూసుకుంటానని" చెప్తున్నాడు. ఇదేంటంటే భగవంతుడు అనేక సార్లు మనకి ఆయన ధామం గురించి అడ్వర్టైజ్ చేస్తున్నాడు. అంతే కదండీ! ఇప్పుడు బృందావనంలో గోలోక బృందావనం ఎలా ఉంటుందో మనకి చూపించడం కోసం భౌమ బృందావనము, బృందావన ధామాన్ని సృష్టించి ఆయన అక్కడ లీలలు చేశాడు. ఇక్కడ చూడు నేను ఎటువంటి లీలలు చేస్తున్నానో, ఇటువంటి లీలలే గోలోక బృందావనంలో ప్రతి నిత్యము జరుగుతూ ఉంటాయి. అక్కడ ఎలా నా భక్తులు నాతో ఆనందంగా ఉంటారో చూడు. ఆ లీలల గురించి తెలుసుకో. ఆ లీలల పట్ల నువ్వు ఆకర్షితమవ్వు. నా ధామానికి రా. నువ్వు అక్కడ నాతో పాటు ఈ లీలల్లో పాలు పంచుకుంటూ ఎంతో సుఖంగా, సంతోషంగా నాతో పాటు అక్కడే ఉండొచ్చు అని భగవంతుడు పదే పదే మనకు చెప్తూ ఉన్నాడు. ఎవరికైతే ఇది అర్థమవుతుంది, వాళ్ళు భగవద్ధామం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కృష్ణుడికి అనన్య భక్తి చేస్తారు. ఎంత చెప్పినా అర్థం కాని వాళ్ళుంటారు. ఎందుకంటే వాళ్ళకి భక్తుల సాంగత్యాన్ని తీసుకోరు. వాళ్ళకంత అదృష్టం ఉండదు. పూర్వజన్మ సుకృతి ఉండదు. భక్తుల సాంగత్యము ఉండదు. ఒకవేళ అలాంటి వాళ్ళకసలు ఈ జ్ఞానమే పొందలేరు. ఒకవేళ పొందినా కానీ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. వాళ్ళు రావడానికి కూడా ప్రయత్నించరు. అయితే అటువంటి వాడు కాదు అర్జునుడు. కానీ అందుకే అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఫస్ట్ లైన్‌లో ఏమన్నాడండి మనకిక్కడ? "ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తి నో అర్జున" అన్నాడు. అర్జునుడిని ఇక్కడ ఎందుకు సంబోధిస్తున్నాడంటే, అర్జునుడికి శుద్ధ భక్తుడికి ఉండే లక్షణం ఉందంట. అదే సరళమైన స్వభావం. శుద్ధ భక్తులకు ఉండే లక్షణాల గురించి చర్చించుకుంటే అందులో ముఖ్యమైన లక్షణము సరళమైన స్వభావం. అంటే మన మనస్సు ఎంతో సరళంగా ఉండాలి. బయటికి ఒకటి, లోపలికి ఒకటి. మన ఆలోచన ఒకటుంటుంది. చేసేది ఒకటి ఉంటుంది. చెప్పేది ఇంకొకటి ఉంటుంది. అసలు ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళేం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? అర్థం చేసుకోవడం కష్టం. అలా ఉండొద్దు భగవంతుడికి. సరళమైన స్వభావం ఉండాలి. ట్రాన్స్‌పరెంట్ 100% ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి మన మనస్సు. సరళమైన స్వభావం ఉండాలి భగవంతుడి ముందల. అటువంటి సరళ స్వభావులకి భగవంతుడిని పొందడం చాలా సులభం. ఆ విధంగా భగవంతుడిని పొందే యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నాడు అర్జునుడు. ఎంతో సరళమైన స్వభావం. మనసులో ఏమనుకుంటే అది కృష్ణుడి ముందు అదే చెప్తాడు. ఏమనుకుంటాడో అదే చేస్తాడు. అంత సరళమైన స్వభావం ఉందంట అర్జునుడికి. అందుకని ఇటువంటి జ్ఞానాన్ని అర్జునుడికిస్తూ ఉన్నాడు కృష్ణుడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మాముపేత్యతు కౌంతేయ. మాముపేత్య అంటే నన్ను పొందు అర్జున. ఎవరు? ఓ కౌంతేయ. కౌంతేయ అంటే కుంతి పుత్ర ఓ అర్జున. ఇక్కడ కౌంతేయ ఎందుకన్నాడు? అంటే కుంతి యొక్క పుత్రుడు కాబట్టి. కుంతీదేవి పరమ సాధ్వి. ఆమె కృష్ణుడికి అనన్య భక్తి, కేవల భక్తి చేసింది. కృష్ణుడి యొక్క భక్తి తప్ప ఆమె ఎన్నడూ ఏం కోరుకోలేదు. ఆమె ద్వారకకి తిరిగి శ్రీకృష్ణ భగవానుడు ఎళ్ళిపోతూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజుని రక్షించిన తర్వాత. అప్పుడు వెళ్తుంటే కుంతీదేవి అడిగిందనమాట. "ఓ కృష్ణ, మాకిన్ని రోజులు కష్టాలున్నాయి కాబట్టి నువ్వు మాతో పాటు ఉండి మాకు సహాయం చేశావా? ఇప్పుడు మా కష్టాలన్నీ తీరిపోయాయి కాబట్టి నువ్వు వెళ్ళిపోతున్నావా కృష్ణ? నువ్వు మాతో పాటే ఉండేటట్లయితే ఎప్పుడు మాకు కష్టాలనే ఇవ్వు" అని అడిగింది.
పోనీ కోరిక చేసేటప్పుడు ఆమె ఊరికేనే కోరిక అడిగిందా? అడగలేదు. కృష్ణుడి యొక్క గుణగణాలని అన్నిటిని కూడా వర్ణించింది. "నువ్వు మాకు ఎన్ని విధాలుగా సహాయం చేశావు. పాండవులని ప్రతి క్షణం కూడా పక్కనే ఉండి రక్షించావు. అటువంటి కృష్ణ నువ్వు కనుక ఎప్పుడు మాతోనే ఉండి మమ్మల్ని రక్షిస్తే నాకెప్పుడు కష్టమే కావాలి. ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నావు? ఇక్కడే ఉండు" అని ఆ విధంగా ప్రాధేయపడిందనమాట. అనన్య భక్తి. అసలామె భక్తి అంటే కృష్ణుడికి ఎంత ఇష్టమంటే, అందుకనే ఆమెని కానీ, ఆమె పుత్రుల్ని కానీ ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆమె ఇచ్చిన జ్ఞానాన్ని వల్లనే, ఆమె ఇచ్చిన భక్తితోనే పాండవులు అంత శుద్ధ భక్తులయ్యారు. ఆ విధంగా వాళ్ళని పెంచింది కుంతీమాత. అంత శుద్ధ భక్తురాలు కాబట్టే తన పిల్లలకి అంత గొప్ప భక్తిని ఇవ్వగలిగింది. నిరంతరం కృష్ణ స్మరణ, కృష్ణుడు తప్ప ఆమె మనసులో ఇంకొకరు లేరు. సర్వస్వ శరణాగతి పొందింది శ్రీకృష్ణ భగవానుడికి. అటువంటి కుంతీదేవి పుత్రుడైన ఓ అర్జున, ఓ కౌంతేయ, నువ్వు కూడా అదే విధంగా సర్వస్వ శరణాగతిని పొందు నాకు. అప్పుడేం చెప్తున్నారు? పునర్జన్మన విద్యతే. ఎప్పటికి కూడా మళ్ళీ పునర్జన్మ పొందవలసిన అవసరం లేదు. ఈ భౌతికమైన లోకంలో పుడితే మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. పుట్టాలి, మరణించాలి. కానీ ఆధ్యాత్మికమైన లోకానికొస్తే, నాకు శరణాగతి పొందితే, నాకు అనన్యమైన భక్తిని చేస్తే, అప్పుడు నువ్వు నా ధామానికి తిరిగి వస్తావు. అప్పుడు మళ్ళీ నీకు జన్మ, మృత్యు, జర, వ్యాధి ఉండవు. కేవలం అనన్య భక్తి. ఇటువంటి భక్తి ఎలాంటిదంట? 14వ శ్లోకంలో ఏం చెప్పాడు కృష్ణుడు? సులభః పార్థ. అంటే సులభమైనది ఓ పార్థ, ఓ పృథకుమార, ఓ అర్జున. ఇది ఎంతో సులభమైనది. ఇంతకంటే సులభమైన మార్గం అనేది వేరొక్కటి లేదు. నువ్వు ఎన్నో మార్గాలు ఉండొచ్చు. భగవంతుడిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు. మనకు ముఖ్యమైనవి ఏవైతే ప్రామాణికమే అవి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఈ పరమ ప్రామాణికం కానిటువంటి మార్గాలు బయట లోకంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి 100 మార్గాలు మనకి చెప్తూనే ఉంటారు. అవన్నీ సులభమైన మార్గాలు కాదు. అతి కష్టమైనవి. పోనీ అంత కష్టపడ్డా కూడా నువ్వు గమ్యం చేరుకుంటావా? అంటే చేరుకోవడం కష్టమే. అసలు గమ్యం చేరుకోకపోగా కష్టమైన, అతి కష్టమైన మార్గాల్ని ఎంచుకొని శరీరాన్ని, మనసుని, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ ఎన్నో మార్గాలని అవలంబిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, "ఎందుకు అన్ని కష్టమైన మార్గాలను అవలంబిస్తారు? ఎందుకు మిమ్మల్ని మీరలా హింసించుకుంటారు? అవన్నీ ఏం అవసరం లేదు. నేను సులభమైన మార్గం చెప్తున్నాను. భగవద్గీతలో నేనేం చెప్తున్నాను అంటే, ఒక జీవి జీవితాంతం ఏమి ఆచరించాలి, ఎలా ఉండాలి, అటువంటి మార్గాన్ని నేను భగవద్గీతలో మీకిస్తున్నాను. అటువంటి మార్గము, సులభమైన మార్గము అనేది అనన్య భక్తి. కేవలం నన్ను స్మరించు. మన్మనాభవ మద్భక్తో. కేవలం నన్ను స్మరించు. నాకు శరణాగతి పొందు. నన్నే నా కథల్ని వింటూ ఉండు. ఆ విన్న కథల్ని స్మరించుకుంటూ ఉండు. నా నామాన్ని జపించు. నాకు సేవ చెయ్యి. నా భక్తులకి సేవ చెయ్యి. ఇదే అనన్య భక్తి. భక్తియుత సేవ. కేవల భక్తి అంటే ఇదేనండి. ఎప్పుడైతే ఇటువంటి భక్తి ఉంటుందో మనకి, మనం భగవద్ధామానికి చేరుకోవచ్చు. భగవద్ధామం కాకుండా, గోలోక బృందావనం కాకుండా, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ, మళ్ళీ జన్మించాలి, మరణించాలి. అటువంటి పరిస్థితి రాకుండా మనమందరం కూడా భగవద్ధామానికి చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ మాతాజీస్. ఇంకా ఏం చెప్పబోతున్నారు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అనేది రేపు చూద్దాం. ఎనీ క్వెషన్స్, డౌట్స్ ప్లీజ్ అడగండి మాతాజీ. హరే కృష్ణ. ఇంకొక విషయం మాతాజీ, కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే ఎప్పుడైనా సరే భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్ధామానికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవద్ధామమే వాళ్ళ లక్ష్యమై ఉండాలి. ఇప్పుడు అవును. మా గురు మహారాజ్ లాగా అందరూ మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి బద్ధజీవుల్ని బద్ధజీవుల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ ముక్తిని ఇచ్చేంత స్థాయిలో ఉండరు. అందుకని మనందరి లక్ష్యం ఏముండాలి అంటే భగవద్ధామం చేరుకోవడమే. అదే మన లక్ష్యమై ఉండాలి. అక్కడికి వెళ్లి ఆయన సేవ చేయాలి అనుకోవాలి. అదొకటి క్లారిఫై చేద్దాం అనుకున్నాను. ఇంకొకటి ఓం భూర్భువః స్వః. ఓం భూర్ అంటే పాతాళ లోకాలు, భువః అంటే భూలోకము, స్వః అంటే స్వర్గలోకం నుంచి పై లోకాలు. అయి ఉన్నత లోకాలనమాట. ఈ 3 లోకాలని మనకి ఈ 3 భౌతికమైన లోకాల్ని
వివరిస్తూనే మనకి ఆ మంత్రం ఉంటుందన్నమాట. ఈ 3 భౌతికమైన లోకాల్లో కూడా మొత్తం భౌతికమైన లోకాలే. ఇక్కడ సూర్యుని తేజస్సు వల్లనే ప్రకాశితమై ఉంటుంది. ఈ భౌతికమైన లోకాలు అన్నీ కూడా అశాశ్వతమైనవి మరియు దుఃఖాలయమే. ఇక్కడ ఏ లోకంలో పుట్టినా జన్మ, మృత్యు, జరా, వ్యాధి తప్పకుండా ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ. అంటే మనకి మామూలుగా దేవీ దేవతలకు పూజ చేసేటప్పుడు ఈ ఇప్పుడు మనము గీతా జ్ఞాన్ క్లాసులు ఎన్నో మనము స్టార్ట్ చేశాము. అయితే 18 డేస్ 18 చాప్టర్స్ విన్న తరువాత కూడా కొంతమందే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ తర్వాత భక్తి వృక్ష మొదలు పెట్టగానే అందులో పావులొంతు మంది కూడా మిగలరనమాట. ఒక 20%, 30% మిగులుతారు. మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ కనిపిచ్చరు. అంటే ఆ 18 అధ్యాయాల్లో మనం వివరిస్తాం కూడా. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడే అని, ఆయనకు సర్వస్వ శరణాగతి పొందాలి అని, భక్తి అంటే ఏమిటో చెప్తాం. కానీ ఎంత విన్నా కానీ భగవంతుడి యొక్క కృప లేకుండా, భక్తుల యొక్క కృప లేకుండా భక్తి అనేది అర్థం కాదు. దాన్ని కొనసాగించలేము. భక్తిని కొనసాగించాలి అంటే ఏకైక మార్గము భక్తుల సాంగత్యంలో ఉండాలి. మీరు ఏదో ఒక భక్తుల సాంగత్యం గ్రూప్‌లో ఉండండి. మీ మెంటర్ ఏం చెప్తుందో శ్రద్ధగా వినండి. విని ఇప్పుడు నిజమే మాతాజీ అడిగారు. అయినా కానీ మాకు ఆ భావన రావట్లేదండి. మీరు చెప్పిందంతా నిజమే. కానీ అయినా మాకు భక్తిని ఆచరించాలి అనే భావన కలగట్లేదు. కలగకపోయినా సరే మీరు ఆ గ్రూప్‌లో ఉండండి. క్లాసులు వింటూ ఉండండి. ఎప్పుడో ఒకరోజు భగవంతుడి యొక్క కృప, భక్తుల యొక్క కృప మన మీద పడుతుంది. అప్పుడు మనకి దాని మీద రుచి వస్తుంది భగవద్భక్తి మీద. భగవద్భక్తి మీద రుచి రావడము అనేది సామాన్యమైన విషయం కాదు. ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఎవరికై రుచి వస్తుంది అంటే భగవంతుడి కృప ఉండాలి. పూర్వజన్మ సుకృతం ఉండాలి. లేకపోతే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఉండాలి. అప్పుడే వాళ్ళకొస్తుంది. మిగిలిన వాళ్ళెవరికీ కూడా భక్తి రావడం అనేది చాలా కష్టం మాతాజీ. ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్పారు. నా భక్తి ఆచరించడం ఎంతో సులభం. భక్తి సులభమే. కానీ భక్తిని ఆచరించాలి అనే భావన రావడం అతి కష్టం. ఇప్పుడు ఒకసారి మా ఆచరణ అనేది మొదలుపెట్టామనుకోండి, అది చాలా సులభంగా ఉంటుంది. ఆచరణ సులభంగా ఉంటుంది. కానీ ఆచరించాలి అనే భావన రావడం అతి కష్టమైన విషయం. భగవంతుడి కృప ఉంటే తప్ప అటువంటి భావన రాదు. భగవంతుడి కృప ఉండాలి మాతాజీ. ఒకవేళ మనకు ఆ కృప లేని స్థితిలో ఉంటే భక్తుల కృప ఉండాలి. మీరు వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి. మీకు తెలిసిన భక్తుల యొక్క సేవ చేయండి. వాళ్ళ చరణ ధూళి తీసుకోండి. అప్పుడు మనకి వస్తుంది. భక్తుల యొక్క చరణ ధూళి వల్లనే మనకు భక్తి అనేది వస్తుంది. లేకపోతే భగవంతుడి యొక్క చరణ ధూళి తీసుకోండి. ఆయన చరణామృతాన్ని తాగాలి. అప్పుడు మాత్రమే మనకి అటువంటి భావన వస్తుంది. నేను భగవంతుడి యొక్క భక్తిని ఆచరించాలి, ఆయన్ని చేరుకోవాలి అని. ఇంత సులభంగా వచ్చేది కాదు మాతాజీ. అందుకే భక్తి యోగంలో ఉన్నత స్థాయి గురించి మనకి ఈ విధంగా చెప్పారు. హరే కృష్ణ మాత. అంటే కొంతమంది భక్తులు వింటున్నారు, క్లాసులు వింటున్నారు, కానీ పాటించలేకపోతున్నారు కదా, వాళ్ళకి ఎలా చెప్పాలని అడిగాను మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. వాళ్ళని మీ సాంగత్యంలో ఉండమనండి మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.